వామ్మో! ఒకదాని తర్వాత ఒకటి స్నో స్టార్మ్స్ పడుతూనే ఉన్నాయి కెనడాలో. ఈరోజు 50 సెంటీమీటర్స్ స్నో స్టార్మ్ అనమాట. బయటకెళ్ళాల్సిన పనుంది. బట్ కార్ తీస్తే ఏమో స్ట్రక్ అయిపోయింది డ్రైవేలో. దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేశాడు కానీ తన వల్ల కాలేదు. మా పక్కనున్న నేబర్ అయితే తనకున్న మిషన్‌తో హెల్ప్ చేశారు. సో, క్విక్‌గా క్లీన్ అయితే అయిపోయింది. లేదంటే 3 అవర్స్ అలాగే క్లీన్ చేసుకుంటూ కూర్చునేవాళ్ళమి. బయట చూస్తే ఎక్కడ చూసినా స్నో కుప్పలు తెప్పలుగా పడిపోయింది. అందరూ వాళ్ళ డ్రైవేస్‌నైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. బయట పనులేమో ఉంటాయి. స్నో పడుతుందని చెప్పి ఆగిపోలేం కదా! రెగ్యులర్‌గా ఇక్కడ పడుతూనే ఉంటుంది. బయట వెదర్ -28 ఉంది. కార్ అయితే అసలు డ్రైవ్ చేస్తుంటే చాలా భయమేసింది. చాలా స్కిడ్డీ అయిపోయింది అండ్ అన్ని చోట్ల స్ట్రక్ అయిపోతుందనమాట స్నో వల్ల. అండ్ ఇక్కడున్న వెదర్‌కి స్కిన్ అయితే చాలా మండిపోతుంది డ్రై అయిపోయి. వ్యూ బానే ఉంటుంది కానీ క్లీన్ చేసేసరికే తిప్పలు.